బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో మే 13 జరిగిన పోలింగ్ కొన్ని చోట్ల రణరంగాన్ని తలపించింది. కౌంటింగ్ సందర్భంగా ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల రిటర్నింగ్ అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి సెలవుపై వెళ్లిపోవడమే అందుకు నిదర్శనంగా మారింది. ఓవైపు తాడిపత్రి ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఆయన సెలవుపై వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. తనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రాంభూపాల్ రెడ్డి ఇదివరకే ఉన్నతాధికారులను కోరినా కౌంటింగ్ వరకు కొనసాగాలని ఉన్నతాధికారులు సర్ది చెప్పారు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదంటూ ఆయన మరోసారి సెలవు కోరడంతో అధికారులు అనుమతించక తప్పలేదు. రాంభూపాల్ రెడ్డి 2 రోజులు సెలవు పెట్టినప్పటికీ కౌంటింగ్ సమయానికి ఆయన విధుల్లో చేరేది లేనిది డౌట్ గా మారింది. మిగిలిన కొన్ని జిల్లాల్లోనూ రిటర్నింగ్ అధికారుల పరిస్థితి ఇలాగే ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే రిటర్నింగ్ అధికారులు ఈ విధంగా భయపడి సెలవులు పెడుతున్నారా, లేదంటే అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొనే ఛాన్స్ ఉందంటారా? తాడిపత్రిలో లాగే తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి తాడిపత్రిలో పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీ నేతల ఉన్నతాధికారుల నుంచి ఆర్ఓ చాలా ఒత్తిడికి గురవుతున్నట్లు కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చెప్పి గత 10 రోజుల కాలంగా కూడా ఆయన జిల్లా కలెక్టర్ ని కోరుతున్న పరిస్థితి కనిపించింది. కానీ ఎన్నికల అధికారుల నుంచి తప్పించేందుకు మాత్రం అధికారులు సిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఉండాలని చెప్పి ఆయనకైతే సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగాలని చెప్పి అధికారులు సూచన చేసినా కానీ ఆయన మాత్రం తనకు ఆరోగ్యం బాగోలేదు, సెలవు కావాలంటూ కూడా ఆర్ఓ రాంభూపాల్ రెడ్డి అభ్యర్థన చేశారు. కానీ ఎన్నిక అధికారులు మాత్రం 2 రోజుల పాటు సెలవు మంజూరు చేసినట్టు తెలుస్తా ఉంది. ఆయన మాత్రం సెలవుపై 2 రోజుల పాటు వెళ్లారు. అయితే ఓట్ల లెక్కింపు విధుల్లో ఆర్ఓ చేరకపోవడం కూడా అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూడా ప్రతి జిల్లాకి ప్రతి అసెంబ్లీ పార్లమెంటు వారిగా కూడా డేటాని సేకరించి పెట్టారు. దీంతో ఆయన ఎన్నికల విధుల్లో అంటే కౌంటింగ్ విధుల్లో పాల్గొన్నట్లు కూడా డేటాలో ఆయన పేరు లేకపోవడంతో అధికారులు కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాలు ఇదే రకమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ఎన్నికల అధికారులు అయితే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అధికారికంగా ఒక తాడిపత్రి సంఘటన మాత్రమే వెలుగులోకి వచ్చింది. అనధికారికంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉన్నట్లు కూడా అర్థమవుతా ఉంది. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.